నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ఆషాఢ మాసం మొదలైందంటే చాలు మన భాగ్యనగరం అంతా, మన తెలంగాణ ప్రాంతం అంతా కూడా చూడడానికి కన్నుల పండగగా చాలా కలకలలాడిపోతుంది బోనాల ఉత్సవాలతో. అయితే బోనాలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది పోతురాజుల విన్యాసాలు, డప్పు చప్పుళ్ళు. అసలు పోతురాజులు చూడటానికి ఆకారం గంభీరంగా కనిపించిన వాళ్ళ నాట్యాలతో, వాళ్ళ నృత్యాలతో మనందరినీ కూడా ఎంతో ఆనందింపచేస్తారు, మైమరిచిపోయేలా చేస్తుంటారు. అసలు నిజంగా వాళ్ళు అలా రెడీ అవడం వెనుక ఆ ఉగ్ర రూపం రావటానికి వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారు, ఇలాంటి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మా కోసం వచ్చేదివమ్మా, మము సల్లగా చూసేదివమ్మా, శివుని ముద్దు బిడ్డ నీ భక్తితో వెలుగుతుంది తెలంగాణ గడ్డ. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కిరణ్ సింగ్ పోతురాజ్ అన్న. ఇప్పుడు అన్నతో మాట్లాడి ఆ విషయాలన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. అన్న నమస్తే. ఎలా ఉన్నారన్న? అన్న, మనకు ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాలు, బోనాల పండుగ అనగానే పోతరాజు లేకుండా అసలు బోనాల పండుగ అనేదే జరగదు. ఏంటన్నా అసలు బోనాలకి పోతరాజుకి ఉన్న సంబంధం ఏంటి? ఇప్పుడు ఆషాఢం అంటేనే పోతరాజు స్పెషల్. ఎందుకంటే అమ్మవారికి మేము సేవ చేసుకునేది నెల రోజులు అన్న. మీకు అంటే ఇది పోతరాజుల గెటప్లు ఇవన్నీ ఎవరి ఇంట్రెస్ట్ తగ్గట్టుగా వాళ్ళు వేస్తుంటారా వేషాలు? వంశ పారంపర్యంగా తాతలు తండ్రులు ఇలా తరతరాలుగా వస్తూ ఉంటుందా? ఇంతకు ముందు అట్లా లేకుండే మేడం. ఇప్పుడు ఏంటంటే పిల్లలు కూడా చూసి మేము కూడా వేస్తామని అట్రాక్ట్ అవుతారు. కాకపోతే దాని గురించి కొందరు తెలుసుకొని వేస్తే బాగుంటది. ఇప్పుడు కొందరికి వంశపరంగా ఉంటది. ఇప్పుడు వంశపరంగా ఉన్న వాళ్ళేమో వాళ్ళకు గురువులు ఉంటారు, వాళ్ళు ఎలా చెప్తే అలా నడుస్తుంటది. గురువులు ఉంటారా అన్న? పోతరాజు గురువులు ఉంటారు, దానికి కొన్ని నియమాలు ఉంటాయి, దాని ప్రకారం వెళ్ళాల్సి వస్తుంది. ఇంతకు ముందు మా డాడీ వేసేవాళ్ళు. ఇప్పుడు డాడీ 83 నుంచి 90 వరకు వేసారు. 83 నుంచి 93 వరకు. 93 ఇక్కడ నారాయణగూడ స్ట్రీట్ నెంబర్ 14. ఇప్పుడు ఆయన అప్పుడే ఆపేశారు. తర్వాత ఒక 10-15 ఇయర్స్ గ్యాప్ వచ్చాయి. 2016 నుంచి ఇక నాకు అమ్మవారికి సేవ చేసుకోవాలి అని ఇష్టమై నేను కూడా సరే వేస్తా అని చెప్పి డాడీ తోటి జర గొడవ పడి, ఇక డాడీ ఏమన్నారు, లే చాలా ఇబ్బంది ఉంటుంది, జాగ్రత్త ఉండాల్సి వస్తుంది, ఇట్లా డ్రింకింగ్ చేయొద్దు, ఏది ఉన్నది అమ్మవారి దీక్షలనే ఉండి అమ్మవారి సేవ చేసుకుంటేనే అదే ధ్యానంలో ఉండాలని చెప్పి చెప్పారు. అంటే ఆయన ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంత ఇబ్బంది ఉంటది, వద్దు నా కొడుకు అటువైపు అనుకున్నారు. ఇబ్బంది పడతారు, ఎందుకంటే మంచిగా ఉండే ఈ రోజులు అని ఆయన చెప్పాను అనమాట. లే నేను ఎట్లయినా వేస్తా అని చెప్పి నేను గొడవ పడ్డాను. గొడవ పడితే ఇంకో మా బాబాయ్ ఉంటాడు మా నారాయణగూడలో. బాబాయ్ ఉంటే బాబాయ్కి పోయి చెప్పాను, బాబాయ్ ఇట్లా నేను వేస్తా, ఎందుకంటే డాడీ వేసింది కదా ఫస్ట్ ఈ గుడికి, నాకు కూడా వేయాలని ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్తే ఒప్పుకోడు డాడీ, నువ్వే చెప్పు బాబాయ్ అని చెప్పాను. చెప్తే మా బాబాయ్ ఏం చేశాడు, సరే అని చెప్పి ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని వెళ్ళి మాట్లాడాడు. మాట్లాడితే నన్ను పిలిచాడు డాడీ. నేను చెప్పాను కదా వద్దా అంటే, నువ్వు మళ్ళీ అదే పని చేసినావు అంటే, నాకు ఇష్టం, అమ్మవారి కళలోకి వస్తుంది, నాకు మీ కల్లో వచ్చేవారన్నమ్మా, అమ్మవారి కళలోకి వస్తుంది, నేను ఖచ్చితంగా ఇస్తా అని చెప్పి ఒక 2 days అన్నం తినలేదు. ఇక అన్నం తినకపోతే ఏం చేశాడు డాడీ, సరే అని చెప్పి మీ ఇష్టం, ఏదున్నా నేను బాబాయ్కి చెప్తా, ఏదో కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి దానికి, మరి ఇట్లా ఉండాలి అని చెప్పి మా బాబాయ్కి చెప్పింది. బాబాయ్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, అట్లా కాదు ఇట్లా ఉండాలి, ఈ పద్ధతి అయితేనే డాడీ ఓకే అంటుండు, లేకపోతే వద్దు అని చెప్తుండు అని చెప్పాడు. నేనేమన్నా సరే మరి నువ్వు చెప్పినట్టే చేస్తా, నువ్వు ఎట్లా అంటే అట్లా, నాకు కూడా తెలియదు కదా, ఏదున్నా నువ్వు ఎట్లా చెప్తే అట్లే నడుస్తా అని చెప్పాను. ఎన్ని సంవత్సరాలు ఉన్నారన్న అప్పుడు మీరు? 28 ఉంది. 28 ఇయర్స్ అప్పుడు. నిజంగా మీకు అమ్మవారి కల్లో వచ్చిందా అన్న? మీకు గెటప్ వేయాలని ఇంట్రెస్ట్ తో ఇంట్లో అబద్ధం చెప్పారా? లేదు, నిజంగా వచ్చింది. అమ్మవారి కళ్ళలోకి వచ్చాకనే నేను డాడీ తోటి కొంచెం గొడవ పడ్డాను. సరే అని చెప్పి నేను ఓకే అని చెప్పారు.
చెప్పి ఆ సామాన్ ఏడ దొరుకుతుంది ఏంది అని చెప్పి మళ్ళా మన సికింద్రాబాద్లో వెళ్ళి సామాన్ గిట్లా మొత్తం తెచ్చారు. ఇక మాకు ఏమున్నా గురువు కూడా మా డాడే. ఏది ఉన్నది మంచి చెడు ఏదో ముంగడు చెప్తాడు, ఎట్లా ఉండాలి, ఏ మనిషి ఎట్లా ఏం చేస్తుండే అన్ని గమనిస్తుండాలి. ఎందుకంటే ఇప్పుడు పోతరాజు అంటే కొందరు ఏంటంటే పగతోటి మూలలేస్తారు. ఎందుకంటే పగ ఉన్న వాళ్ళు ఏమైనా ఉంటే మూలలేస్తారు, పడని వాళ్ళు ఉంటే అట్లా ఏమైనా ఉంటే జాగ్రత్త ఉండాలి, అడుగు చూసుకుంటా మెల్లగా వేసుకుంటా మెల్లమెల్లగా వెళ్ళాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు గురువు అంటే జాగ్రత్తలు చెప్పడం కోసమే అన్నా, లేదంటే పోతరాజు అనగానే ఇలాంటి నియమాలు ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి, అవన్నీ ఇప్పుడు నేర్పించడానికి ఒక గురువు కావాలా? నేర్పించడానికి కావాలి కదా మేడం. ఇప్పుడు వాళ్ళు వేసారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఏమంటారు అంటే ఎవరు ఎంగిల్ తాగొద్దు, ఎవరు ఏమి ఇచ్చినా తినొద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు పడని వాళ్ళు ఉన్నా ఏం చేస్తారంటే అందులోనే కలిపి ఇస్తారనమాట, ఏదైనా మంచి చెడు ఉన్నది. అట్లా అని మనం ఎవరు ఎంగిల్ తీసుకోము, ఫాస్టింగ్లు ఉంటాం కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా ముట్టుకోము. నార్మల్గా వాటర్ మన తమ్ముళ్ళే ఉంటారు, ఎంబడి బాబాయిలు ఉంటారు, వాళ్ళే చూసుకుంటుంటారు. అన్న గెటప్ వేయడానికి ముందు కానీ వేసిన తర్వాత కానీ నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా అన్న? మేము ఫాస్టింగ్ ఉంటాం మేడం. ఫాస్టింగ్ ఉంటారు. ఓకే. బోనాల రోజు మళ్ళీ తెల్లారి పలారం పండుగ మేము ఏం చేస్తామంటే మార్నింగ్ ఒక గ్లాస్ పాలు తాగుతాం. గ్లాస్ పాలు తాగి అప్పుడు మళ్ళీ నైట్ వరకు వేషమంతా అయిపోయినాక, పూతల వేషమంతా అయిపోయినాక తొట్టెలు తీసుకుపోయి అమ్మవారు సమర్పించేదాకా ఫాస్టింగ్ ఉండి 4 అట్లా రెడీ అయితే మేము వెళ్ళేసరికి 9:30, 10 అవుతుంది గుడి దగ్గరికి. తొట్టెలు తీసుకెళ్ళి అలా తీసుకెళ్ళి అమ్మవారి కాడ ఏదుందో అమ్మవారికి సమర్పించి తొట్టెల మా మొక్క ఏముందో మేము తీర్చుకుంటాం. అంటే అమ్మవారికి బోనం సమర్పించేదాకా మీరు ఫాస్టింగ్ ఉంటాం. ఫాస్టింగ్ ఉంటాం. అంటే ఓన్లీ పాలు ఒక్కటి తాగుతారా? పాలు ఒక్కటే, ఫ్రూట్స్ అట్లా ఏం తినడానికి ఏం తినం. నార్మల్ గా కొన్ని వాటర్ తాగుతాం, ఎందుకంటే ఎక్కువ వాటర్ తాగితే కూడా దమ్ వస్తుందని కొన్ని తాగుతాం. అది కూడా ముందు తడవనికి కొంచెం. అన్న మీరేమో నియమాలు అంటే ఫాస్టింగ్ లో ఉండాలి, ఉంటామని చెప్తున్నారు. మరి చాలా మంది పోతరాజు గెటప్ వేసేటప్పుడే ఆల్కహాల్ తీసుకుంటారు, డ్రింక్ చేస్తారు అని చెప్పి మా అందరికి బయట జనాలకి తెలిసిన ఒక వార్తన, మరి దాని గురించి ఇప్పుడు ఎట్లుంటది అంటే మేడం, ఇప్పుడు అమ్మవారికి మనం అన్ని అలా నైవేద్యం పెట్టి పూజ చేస్తాం. మన సామాన్ పూజరాజు సామాన్ ఏముంది అన్ని పెట్టి పూజ చేస్తాం. ముందు అంటే మీరు రెడీ అవ్వాల్సిన ఐటమ్ అన్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసి అప్పుడు శాఖ పెడతాం కదా, కొంచెం అందులో కొంచెం తీసుకుంటారు. ముందుగా అమ్మవారికి శాఖ పెట్టాలి, పూజకు సామాన్ మొత్తం పూజ చేయాల్సి వస్తుంది. చేశాక అది ఏమైనా ఉంటే అది కూడా గురువు ఉంటారు కదా, గురువు, ఆ గురువు చెప్తారు ఇంతనే తీసుకోవాలి, ఏం తీసుకోవాలి అంతే. ఇక మళ్ళీ దానికి ఏం ముట్టాం ఇక అట్లా. ఎందుకంటే కొందరు తాగే వాళ్ళు ఉంటారు, కొందరు తాగని వాళ్ళు ఉంటారు. తాగే వాళ్ళు ఏమైనా ఉంటే కొంచెం తీసుకుంటారు అంతే. అది కూడా ఏంటంటే అమ్మవారికి చేయాలి, తీసుకోవాలి అన్నట్టు, అది ఆచారం. అది కొంచెం తీసుకుంటారు. కొందరు తాగకుండా వేసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే తాగాలనుకుంటే చాలా వరకు డాన్స్ వేయటము, చాలా ఎక్కువసేపు గంటలుగా ఇలా హెవీగా రెడీ అయిపోయి మీరు ఉండాల్సి వస్తుంది. కాబట్టి కొంతమంది అంటే మధ్య మధ్యలో కూడా తీసుకుంటూ ఉంటారు అని చెప్పి విన్నామన్నా, అది నిజం కాదా? ఇప్పుడు ఎవరికి అట్లా అలవాటు అయితే ఉండదు మేడం, ఎవరికి అట్లా అలవాటు అయితే ఏమి ఉండదు. కాకపోతే ఎవరైనా నియమంగానే చేయాలని ఆలోచిస్తారు. ఎవరైనా అట్లా ఏం తీసుకునే ఆలోచన ఉండదు. ఇప్పుడు కొందరు ఏంటంటే ట్రెండ్ అయిపోయి ఇక పిల్లలు అట్లా తెలియక ఏమో చేస్తుండొచ్చు, కానీ ఇప్పుడు వాళ్ళకి మనం తప్పు చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అమ్మవారి సేవ చేయాలనుకుంటున్నాం, దానికి ఎట్లా చేయాలి, పెద్దలతో అడగాలి. ఇప్పుడు మన సికింద్రాబాద్లో దినేష్ అన్న గారు ఉండే, మొన్న ఆయన స్వర్గస్థులు అయ్యారు. ఎందుకంటే వాళ్ళని కూడా, ఎందుకంటే మాకంటే ముందే వేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు మేము గురువుగానే భావిస్తాం. మా గురువుగానే భావించి వాళ్ళు ఎట్లా చూస్తారు వాళ్ళతో చూసి మేము కూడా నేర్చుకుంటాం. ఆ డాన్స్ ఇట్లా చూసి మేము కూడా నేర్చుకొని ఇంకా కొంచెం అప్డేట్ కావాలనుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వస్తారు, అక్క చెల్లెళ్ళు అందరు వస్తుంటారు, అన్న తమ్ముడు, అందరికి నచ్చినట్టు రెడీ కావాలి, ఇంకా అట్రాక్ట్ చేయాలి అని మేము అట్లా ఫాలో అవుతుంటాం. ఇంతకుముందు ఏముండే నేచురల్ గా ఉండే పసుపు కుంకుమ ఉండే చమ్కి పెడుతుండే. ఇప్పుడు ఏమైందంటే కొత్తగా వాటర్ పెయింట్, దీంతో ఏం ప్రాబ్లం ఉండదు, ఎఫెక్ట్ ఏముండదు, ఏముండదు. అంటే మనకు పిల్లలు డ్రా చేసుకుంటారు వాటర్ పెయింట్స్ అంటే అదే అలాంటి పెయింటే, ఏం బాడీకి ఎఫెక్ట్ ఉండదు, ఏమి ఉండదు. ఇప్పుడు ఏంటంటే పోతరాజు అంటే అట్రాక్ట్ కనబడాలి, పబ్లిక్ కూడా మంచిగా అట్రాక్ట్ కావాలి, ఒక సెల్ఫీ దిగుతారు.
సెల్ఫీ దిగుతా అంటారు ఒక ఫోటో, అట్లా మాకు కూడా ఆనందం వస్తుంది, ఇంకా జర ఉత్సాహంగా మేము కూడా ఆడగలుగుతాం. అన్న ఇంకా ప్రత్యేకించి ఎటువంటి రకాల ఐటమ్స్ యూజ్ చేస్తారు మీరు ఇలా రెడీ అవ్వడానికి? పసుపు కుంకుమ ఇంతకు ముందు కాలంలో, ఇప్పుడు తీసుకుంటే మీరు వాటర్ కలర్స్ అన్నారు, ప్రత్యేకించి వాడే రంగులు కూడా ఇన్ని రకాల రంగులు ఎంచుకోవాలని ఉంటుందా, లేదంటే మీరు గెటప్ కి తగ్గట్టుగా ఏదంటే అది చూస్ చేసుకోవచ్చా? ఇప్పుడు గెటప్ కి తగ్గట్టే ఉంటది మేడం అది. ఇప్పుడు చెప్తాం, ఈయన మాకు పర్మనెంట్, ఆయన చూస్తాడు, అన్న ఇట్లా ఉంది, ఇట్లా వేస్తే బాగుంటది, నేను ఇది మొన్న ఒక దగ్గర వేసా అన్న, మరి వేసుకో ఈసారి, నువ్వు ఇట్లా రెడీగా అన్న, కొత్తగా ఇప్పుడు మా ఎంబడి ఇంకో తమ్ముడు ఉంటాడు, ఈయనకి ఇట్లా వేస్తా అన్న, తమ్మునికి ఇట్లా వేస్తా, నీకు ఇట్లా వేస్తా, నువ్వు రెడీగా అన్న, ఇట్లా బాగుంటది, ఎందుకంటే లాస్ట్ టైం మనం ఇట్లా ఇస్తాం కదా, ఈ సంవత్సరం కొత్తగా ఉంటది అని చెప్పి చెప్తారు మాకు, ఉంటే అడ్వైజ్ చేస్తారు, సరే నీ ఇష్టం కానీ అని చెప్తాం. కన్నా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళే. మేము అనుకున్నాము అంటే మనం ఏ అమ్మవారి దగ్గర అయితే వేస్తున్నామో అమ్మవారికి తగ్గట్టుగా దానికి రిలేటెడ్ గా వేస్తారేమో అని చెప్పి. వేస్తారు మేడం, అట్లా కూడా వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఒక టెంపుల్ లా ఇట్లా రెడీ కావాలండి, ముత్యాలమ్మ టెంపుల్, ఇప్పుడు నేను అక్కడ వేస్తుంటే నారాయణగూడలో. మీరు ముత్యాలమ్మ టెంపుల్ లో ఎక్కువ ముత్యాలమ్మ టెంపుల్, ఎందుకంటే ఫస్ట్ డాడీ కూడా అక్కడే వేసారు, నేను కూడా అక్కడే ఫస్ట్ చేశాను, నాకు మంచి జరిగింది, మంచిగా ఉన్న అమ్మవారి దయతోటి. ఎందుకంటే ఈ పండుగ వచ్చినట్టే మాకు కూడా ఆనందం అవుతుంది. ఒక నెల రోజులు ఎవరన్నా చెప్తారు, అన్న ఇక్కడ వేసేది ఉంది, ఇప్పుడు మీరు అక్కడ పర్మిట్ ఉన్నారు కదా, మరి మాకు ఎట్లా అంటే నేనేమంటా ఈ వీక్ కాదు నెక్స్ట్ వీక్ పెట్టుకోండి. అంటే మీకు ముందే కమిటీ ఏమన్నా ఉంటుందా అన్న? అంటే కమిట్మెంట్ ఉంటది కదా, ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తారు, వేరే కూడా కూడా, అరే ఇక్కడ మీరు మంచిగా అనిపిస్తారు, మాకు ఇక్కడ వేయండి, మాకు కూడా కావాలి, మీరే కావాలని జర అడుగుతారు. నేనంటే ఇప్పుడు మాకు పర్మిట్ అది గుడి, తర్వాత మాకు ఇక్కడ అవకాశం వచ్చింది, ఇప్పుడు ఈడ కూడా సేవ చేసుకోవాలని. సాత్విక్ శర్మ గారు ఉన్నారు కదా, స్వామి ఏం చెప్పారు, మీకు ఎప్పటిదాకా మీకు సేవ చేయాలని ఉన్నదో అప్పటిదాకా చేయండి. ఇలా పాత వాళ్ళు ఉంటుండే, వాళ్ళు కూడా స్వర్గస్థులు అయ్యారు, ఆయన కూడా మంచి వ్యక్తి ఉండే, పెద్ద మనిషి. ఆయనను కూడా చూసి కొంచెం మేము ఇంప్రెస్ అయ్యాం, అరే ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి. ఆయన మొత్తం నేచురల్ ఉంటుండే, మొత్తం కుంకుమ పసుపు ఉన్నారు, మంచి మనిషి ఉండే. ఆయన చూసాం మేము ఆల్రెడీ, మేము చిన్న ఉన్నప్పుడు. అయితే కోవిడ్ లో ఎవరు లేకుండే ఇక్కడ, అయితే మాకు చెప్పారు, మా బాబాయ్ ఏమన్నాడు, ఇట్లా మనకు వచ్చింది కట్టమైసమ్మ నుంచి స్వామి ఇట్లా కాల్ చేశారు, మరి వేస్తావా అని. కోవిడ్ లో అప్పుడు ఎంత డేంజర్ పరిస్థితి ఉంది మేడం. అయితే అన్న ఇప్పుడు నేను ఒక్కరిని డిసైడ్ అయినాను, మా డాడీ కూడా జర భయపడ్డారు, అరే కోవిడ్ ఉంది ఇప్పుడు ఎందుకు అని. అన్న కాదు, ఖచ్చితంగా వేద్దాం, ఇట్లా అమ్మవారి సేవలో ఉన్నాం, ఎట్లనా ఉంటే ఉంటాం, పోతే పోతాం అన్న. సరే ఓకే వేద్దాం అని చెప్పి మళ్ళీ మా బ్రదర్ని అడిగా, అరే ఇట్లా వేద్దామా అని అడిగా. అయితే నీ ఇష్టం అన్నా, నువ్వు ఎట్లా అంటే అట్లా, నీకు తెలుసు మన అమ్మవారి సేవ చేస్తున్నాం, నువ్వు ఎట్లా అంటే అట్లా మనం చేద్దామన్నా అని చెప్పి ఆయన చెప్పాడు. సరేదా మరి వేద్దామని చెప్పి నేను బాబాయ్కి కాల్ చేశాను, కాల్ చేసి వేస్తామని చెప్పు అని చెప్పి. అప్పుడు అంత క్రౌడ్ ఏం లేదు, క్యాజువల్ లోపల వేసి గంగ తెప్ప పూజ చేస్తారు పైన, ఇట్లా కిందికి వెళ్ళి కట్టమైసమ్మ రెడీ పైకి వెళ్ళి గంగా తెప్ప పూజ చేసి రెడీ అయిన తర్వాత పూజ చేయాలా అంటే మన గుడి కమిటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళ ప్రకారం మనం ఇట్లనే కళ్ళు శాఖ గంగ తెప్ప తీసుకెళ్ళి అలా సమర్పించేసి చీర గిట్లా అన్నీ ఉంటాయి అమ్మవారికి సమర్పించేసి గంగ తెప్ప సమర్పించేసి వచ్చి మళ్ళీ మా ప్రోగ్రామ్ ఏముంది అమ్మవారికి మొక్కేసి మళ్ళీ వేరే దగ్గర చూసుకుంటాం. నా తమ్ముడు అన్నారు, ఇప్పుడు ఒక దగ్గర మనం చూస్తాం పోతురాజులు చాలా మంది ఉంటారు, ఒకరికి మించి చాలా మంది ఉంటారు, అంతా మనకు సంబంధించిన వాళ్ళు. ఇప్పుడు మీరున్నారు, మీ ద్వారా ఇంకొక నలుగురు, అంటే మీ టీం అట్లా సపరేట్స్ ఉంటాయా? టీమ్ సపరేట్ ఉంటాయి మేడం, ఎందుకంటే ఇప్పుడు నా ఎంబడి ఫస్ట్ తమ్ముడు వేస్తుండే, తమ్ముడు ఎంబడి ఇంకొక ఇద్దరు, అట్లా ఇప్పుడు ఒక 11 మెంబర్స్ మేము రెడీ చేసుకున్నాం మా టీం వర్క్. మా టీం వరకు ఇంతమంది మేము ఎట్లా చెప్తే అట్లనే మనం ఈ రూల్స్ పాటియాలంటే ఇదే రూల్స్ ప్రకారం వెళ్తారు అట్లా. ఎందుకంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వేయించి నేను సివిల్లో ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు మా డాడీ మాకు ఎట్లా చెప్పిండో ఇప్పుడు వీళ్ళకు గురువు స్థానంలో ఇప్పుడు వీళ్ళకు నేను సజెషన్ చేస్తాను, అట్లా కాదు ఇట్లా వేయాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఫాస్టింగ్ ఉండాలి, ఒక 15 days ముందు నుంచే మీరు వాకింగ్ చేయాలి, ఎందుకంటే దమ్ వస్తుంటది, ఆయాస పడిపోతుంది, దమ్ వస్తుంది కాబట్టి మీరు వాకింగ్ చేయాలి 15 days. చెప్పులు వేసుకోవద్దు 9 days ముందు, సికింద్రాబాద్ బోనాలు ఉజ్జయిని మహాకాళి బోనాలు ఉంటుంది కదా, 1 day బిఫోర్ ముందు నుంచి చెప్పులు వేసుకోవద్దు, చెప్పులు వేసుకోకుండా నడవాలి ఎక్కడికి వెళ్ళినా అని అవన్నీ నేను చెప్తుంటాను వాళ్ళకి. సరే అన్న బాగుంది, ఇట్లా మంచిగా ఉంది అని, ఎందుకంటే వాళ్ళకి ఆయాసం కూడా రాదు,
వచ్చిన జనాలకు కూడా మనం సంతోష పెట్టవచ్చు అట్లా. అన్న ఈ దండలు ఇవన్నీ చూస్తున్నాం, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేసుకుంటూ ఉంటారు. ఇవి కూడా అంటే రంగులు ఎంచుకున్నట్టు మీకు నచ్చినట్టుగా మీరు ఎంచుకుంటారా, లేదంటే ప్రత్యేకించి ఇవే వేసుకోవాలని ఏమైనా రూల్ ఉంటుందా? లేదు మేడం, మాకు నచ్చినట్టుగా మేము చేయించుకుంటాం. మాకు మన బేగం బజార్ ఉంది కదా, అక్కడ చేసే వాళ్ళు ఉన్నారు. మా డాడీ అప్పటి నుంచి ఉన్నారు అంటే డాడీ అక్కడే వెళ్ళి చేయించుకొని తెస్తారు. ఇప్పుడు ఆమె 35 years అనుకుంటాను తెలిసి. ఇప్పుడు పెద్ద మనిషి అమ్మ అని మాట్లాడతాం. ఇక మాకు కూడా దగ్గర అయ్యారు. మేము చెప్పినట్టు అల్లు ఇస్తారు మాకు. అమ్మ ఈసారి ఈ డిజైన్ చేయి, లేకపోతే అమ్మాయి చెప్తుంది అమ్మని ఈ డిజైన్ వేసుకోబెట్టా ఈసారి ఇది బాగా నడుస్తుంది అని చెప్తారు, మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కాదు. అవునవును అన్న, ఇవి ప్రతి సంవత్సరం మారుస్తూ ఉండాలా, ఇవే రిపీట్ చేస్తూ ఉండొచ్చా? చేంజ్ చేస్తుంటాం మేడం, ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ బట్టి ఎట్లా ఇయర్ చేంజెస్ వస్తూ ఉంటాయి కాబట్టి మేము కూడా చేంజ్ చేస్తుంటాం. చేంజ్ చేసి ఇప్పుడు ఈ గజ్జలు మాకు మంచిగా అనిపిస్తుంది, వేరే గజ్జలు తీసుకోవాలి, దాంట్లో ఎక్కువ సపోర్ట్ రావాలి, అట్లా ఎంత సపోర్ట్ వస్తే అంత బాగుంటుంది అని అట్లా మేము కొత్తగా దోలాడుతుంటాం. ఎందుకంటే ఇప్పుడు జనాలకు ఎట్లా అలవాటు అయితే అట్లా, ఎందుకంటే పిల్లలు కూడా ఆనందంగా ఉండాలి అట్లా. ఈ నెలంతా మీరు చాలా బిజీగా ఉంటారు ఈ గెటప్స్ తో. ఇప్పుడు కాకుండా ఇంకా ఏ టైంలో మీకు ఇలాంటి గెటప్స్ వేసే అవకాశం ఉంటుంది? ఇంకా ఏ టైంలో మాకు అట్లాంటి అవకాశం రాలేదు మేడం. ఇప్పుడు మీరు పిలిచారు, రండి మా స్టూడియోకి రండి, మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం అని చెప్పారు. చెప్తున్నారు, సరే మేడం మాకు ఇట్లాంటి అవకాశం వచ్చింది, మా అదృష్టం అనుకుంటాం. మొత్తం రెడీ అవ్వడం అయితే అయిపోయింది అన్న, మీది మొత్తం పోతరాజు గెటప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎంత సమయం పడుతుందన్న ఈ గెటప్ మొత్తం రెడీ అవ్వడానికి? మీరు 3 hours పడుతుంది మేడం. 3 hours? 3 hours పడుతుంది. అంటే ఖచ్చితంగా మీకు ఒక పర్సన్ ఉంటారా అన్న ఎక్కడికి వెళ్ళినా రెడీ చేయడానికి? నలుగురు ఉంటారు మేడం. నలుగురు రెడీ చేస్తారు. నలుగురు చేస్తేనే 3 గంటలు 3 గంటలు పడుతుంది. ఎందుకంటే మనము అన్ని సామాన్లు శుద్ధి చేసుకొని దానికి పూజ చేయడము, ఆడికెళ్ళి మన ఎండింగ్ దాకా పెయింటింగ్ మొత్తం 3 hours పడుతుంది. ఇంత కష్టపడి 3 గంటలు వేసారు, మరి ఇదంతా క్లీన్ చేయడానికి నార్మల్ గా వాష్ చేస్తే నీళ్ళతో పోతుందన్నా ప్రత్యేకించి ఏమైనా వాడాలా? అంటే ఒక 2 days పడుతుంది. 2 days పోవడానికి? ఒక 80% వెళ్ళిపోతుంది, ఇంకో 20% నిదానంగా. ఓకే, మనం హోలీ పండగకి రంగులు చల్లుకుంటే నిదానంగా పోయినట్టుగా ఇది కూడా అంతే? అలాగే ఉంటుంది. ఓకే, నా ఇవన్నీ వేసుకోవడం వల్ల ఇప్పుడు మెరుపులు ఇవన్నీ వేసుకున్నారు కదా, కళ్ళకి ఎఫెక్ట్, స్కిన్ కి ఎఫెక్ట్, అట్లా ఏం ఇబ్బందులు ఏం జరగదా మీకు? ఏం జరగదు మేడం, అట్లా అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటిదాకా ఏం రాలేదు. 9 years నుంచి మేము వేస్తున్నాము, అలాంటి ప్రాబ్లం అయితే ఇప్పటిదాకా రాలేదు. ఎందుకంటే మేము వాడేది మొత్తం వాటర్ పెయింట్స్ వాడతాం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బాగుంటుంది. అన్న మీరు పెట్టుకుంది అది విగ్గా లేదంటే ఏంటది? సగరం లాంటివి? విగ్గే. బాగా బరువుగా ఉండొచ్చు కదా? లేదు, బరువు ఏమి ఉండదు, లైట్ వెయిట్ ఉంటుందా? కాకపోతే సామాన్ అంతా ఉంటుంది, గజ్జలు కింద మువ్వలు ఈ పూసలు అన్ని కట్టుకునే కాడికి కొంచెం వెయిట్ అవుతుంది. వెయిటే ఉంటుంది. చూడ్డానికి మాకైతే చాలా వెయిట్ ఉన్నట్టుగానే కనిపిస్తుంది. గజ్జలైనా జడలైనా ఇవన్నీ ఎంత వెయిట్ ఉంటాయన్న గజ్జల విషయానికి వస్తే? అవి మొత్తం 6 kgs ఉంటాయి మేడం. 6 kg అంటే ఒక్కొక్కటి 6 kgs? రెండు ఇది 3 kgs ఉంటుంది, ఇది 3 kgs ఉంటుంది. ఓకే, నా ఖచ్చితంగా అప్పుడు కింద చిన్న గజ్జలు కట్టారు, పైన ఇవన్నీ కట్టాల్సిందేనా? కంపల్సరీ ఉండాల్సిందే మేడం. అదంటే ఆచారం అట్లా కట్టడం? ఆచారం, స్టార్టింగ్ నుంచి వస్తున్న ఆచారం. అంటే ప్రత్యేకించి పోతరాజు గెటప్ కంటే ఇవి దొరుకుతాయన్న సపరేట్ గా? 50 years బ్యాక్ ఎలా ఉండే అంటే చెడ్డీలకే మొగ్గులు వస్తుండే, ఇప్పుడు అట్లా ట్రెండ్ చేంజ్ అయింది కాబట్టి మొత్తం కొత్త ఐటమ్ వస్తున్నాయి, కొత్త ఐటమ్ కట్టి పబ్లిక్ మేము కూడా అట్రాక్ట్ చేస్తున్నాం. అన్న ఇప్పుడు మీరు పట్టుకున్నది ఈరగోల అంటారా? ఏంటన్న దాని ప్రత్యేకత ఏంటి? ఇప్పుడు అమ్మవారు ముందు మేము బోనం తీసుకెళ్తాం కదా, దుష్ట శక్తులని ఎలగొట్టుకుంటా పోతుంటాం అమ్మవారి ముందు. ఏ గ్రామానికి ఏం జరగద్దు, గాలి ధూళి ఏము అడ్డు రావద్దు, అట్లా దుష్ట శక్తులు ఎలగొట్టుకుంటా మేము ముందు వెళ్తుంటాం, అమ్మవారికి ముందు తీసుకుంటుంటాం. అమ్మవారికి రక్షగా ఉండాలి, ఎందుకంటే అలా తమ్మున్నా కాబట్టి అట్లా మాకు ఆ దుష్ట శక్తులు ఎలగొట్టుకుంటూ వెళ్తుంటాం అన్నమాట. పబ్లిక్ ని కూడా మధ్య మధ్యలో కొడుతూ ఉంటారు, దీంతోటేనా? కొట్టాం మేడం, అదేంటంటే కొంచెం పిల్లలు డిస్టర్బ్ చేస్తుంటారు కాబట్టి ఇట్లా భయపడిపిస్తాం అంతే. కొట్టరు కానీ భయపడిపిస్తాం, అట్లా చేయొద్దు అన్నట్టు. ఇవాళ అరుస్తుంటారు, చేస్తుంటారు, అలా ఆనందం వాళ్ళది. అట్లా మళ్ళీ వచ్చి సెల్ఫీ అడుగుతారు వాళ్ళే,
అట్లా మళ్ళీ అట్లా మీరు భయపెట్టించడానికి అలా పైకి వస్తుంటే మేము నిజంగా మా పైన పడిపోయింది దెబ్బ అని మేము అనుకుంటాం. అంటే అది వస్తుంది కదా, అది వేసుకుంటేనే ఆ రూపం అనేది అట్లా వస్తుంది. ఇప్పుడైతే చూడ్డానికి నా ముందుంటే చక్కగా మంచి చూడ్డానికి బాగా అనిపిస్తుంది అన్న, సంతోషంగా చూస్తుంటే గానీ అప్పుడు మాత్రం ఎందుకో భయంకరంగా పైకి వస్తుంటే ఏదో శక్తి పైకి వస్తుంది అన్నట్టుగానే అనిపిస్తుంది అన్న. అలా ఏముండదు మేడం, ఏదున్నా మేము అందరినీ అట్రాక్ట్ చేయడానికే ఇట్లా చేస్తుంటాం. కాకపోతే ఒక 2 minutes 3 minutes అట్లా మాకు అమ్మవారు కొంచెం గుర్తుంటది. వస్తుందన్న మీ పైకి అమ్మవారు ఆ టైంలో? అంటే మేము లోపలికి వెళ్ళాక జర శాంతి కానేటప్పుడు ఒక 2 minutes మాకు ఏం గుర్తుండదు ఎండింగ్ లో, ఎందుకంటే లాస్ట్ లోనా, లాస్ట్ మూమెంట్. మిగతా అంతా ఇంకా అమ్మవారు మీ పైన ఏముంటారు? మీరు స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు ఉంటుంది బయటికి, స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కొంచెం అమ్మవారు ఒక 2 seconds 3 seconds అట్లా, ఎండింగ్ లో ఒక 2 minutes అలా టైం పడుతుంది, మాకు ఏం గుర్తుండదు. ఏ ప్రాంతాల్లో వేశారన్న మీరు? ఇంకా ఇందాక చెప్పారు ముత్యాలమ్మ టెంపుల్ కి ప్లస్ ఇక్కడ అని చెప్పి, ఇంకా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వేస్తుంటారు మీరు గెటప్స్? ఇక్కడ అంటే మాకు ఇంకా వేరే అవకాశాలు రాలేదు మేడం. ఏంటంటే ఇప్పుడు డాడీ అక్కడ వేశారు కాబట్టి అదే నడుస్తున్నాం. ఆడికెళ్ళి మాకు ఇక్కడ అవకాశం దొరికింది, అదే అవకాశం ఇక్కడ మేము కంటిన్యూ చేస్తాం, అమ్మవారికి సేవ చేసుకుంటున్నాం. మీకు పేమెంట్స్ ఉంటాయన్న ఈ గెటప్స్ వేసినందుకు? ఏమైనా ఇస్తారా? పేమెంట్స్ ఏం తీసుకోం మేడం, ఎందుకంటే మా డాడీ ఏం చెప్పారంటే డబ్బులు అడగద్దు, మనం సేవ చేస్తున్నాం అమ్మవారికి అంటే డబ్బులు అడగద్దు. అంటే అందరు అట్లానే ఉంటారా? మీరు కొందరు తీసుకుంటారని తెలుసు, కొందరు తీసుకోరని తెలుసు. అంటే ఇప్పుడు 2 రకాల వాళ్ళు ఉంటారు కదా మేడం, అట్లా మేమైతే డబ్బులు తీసుకోము. ఆ సామాన్ వాటికి ఏమవుతుందో అదే మీరే రండి, దానికి అమౌంట్ పే చేయండి అని చెప్పి, సామాన్ కావాల్సిన వస్తువులకు మొత్తానికి ఐటమ్స్ ఇప్పుడు 20,000 ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు పెయింటర్ ఇప్పుడు ఈయనకి వాళ్ళకి ఇచ్చేది. మరి ఇప్పుడు ఈ నెలంతా మీరు ఈ గెటప్స్ పైనే ఉంటే ఆధారపడి ఉంటుంటారు, ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదన్న, మరి ఇన్కమ్ అట్లా అయితే ఇబ్బంది అవ్వదా? ఏం ఇబ్బంది ఏముంటుంది మేడం, ఒక నెల రోజులకి ఏమి ఇబ్బంది ఉంటుంది? ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఇప్పుడు 11 months మనం కష్టపడుతూ ఉంటాం. ఒక 1 month అమ్మవారి సేవ చేసుకోనికి తప్పులేదు కదా, తప్పులేదు. ఎన్నో ఖర్చు అవుతుంటాయి. ఏం చేస్తుంటారన్న మీరు నార్మల్ గా? అంటే నార్మల్ గా నేను మొన్నదాకా సూపర్వైజర్ గా చేస్తుంటాను బిల్డర్ దగ్గర. ఇప్పుడు అది కోవిడ్ నుంచి అది కూడా వెళ్ళిపోయేది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆటోలో ఆకాశ్ ట్రాన్స్పోర్ట్ ఉంది, ఆకాశ్ ట్రాన్స్పోర్ట్ లో వెహికల్ నడిపిస్తుంది అన్న. ఇప్పుడు ఈ దండలు ఈ నిమ్మకాయలు ఇవన్నీ చూస్తే ఇవన్నీ నార్మల్ రియల్ ఫ్లవర్స్, రెగ్యులర్ గా ఇవే యూజ్ చేస్తుంటారా లేదంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్? ప్లాస్టిక్ వాడడం మేడం, ప్లాస్టిక్ అసలు వాడడం, ఏదున్నా రియల్ గానే. పూల దండలు కానివ్వండి, నిమ్మకాయలు కానీ ఏదున్నా రియల్, ప్లాస్టిక్ అనేది ఉండదు. కానీ విగ్ ఒకటే ప్లాస్టిక్, మిగతా అన్ని రియల్ గానే ఉంటాయి. కొంతమంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇంకొంచెం భయంకరంగా ఉగ్ర రూపంగా కనిపించడానికి లెన్స్ కూడా వాడుతున్నారని విన్నామన్నా, మీరు అలాంటివి ఏం వాడరా? అది వాడలేదు ఇప్పటిదాకా, వాడను కూడా, నాకు అది ఇష్టం కూడా ఉండదు. కొందరు ఏంటంటే వాడతారు, కొందరు ఇష్టంతో, నాకేమో అది ఇష్టం ఉండదు. ఏది ఉన్నా ఇట్లనే ఉండాలని నాకు ఇష్టం, నాకు ఇట్లనే సూట్ అవుతుంది కాబట్టి నేను ఇలాగే పోతుంటాను. అలా ఎన్ని రోజులు పడుతుందన్న మీకు మళ్ళీ? అంటే బాగా ఎగురుతా ఉంటారు, డాన్స్లు వేస్తా ఉంటారు, బాగా బాడీ పెయిన్స్ అవన్నీ ఉంటాయి ఖచ్చితంగా. అవన్నీ 1 week ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు మేము అన్ని కట్టుకుంటాం. అవును, ఇంత బరువు కట్టుకుని ఆడేటప్పుడు మాకు కూడా బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. కాకపోతే మళ్ళీ మేము జర ఎక్సర్సైజ్ మాలిష్ చేసుకొని మళ్ళీ కంటిన్యూ అవుతుంటాం. ఎందుకంటే ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఏదైనా ఆర్డర్ వచ్చినట్టు చేస్తాం అలా. ఇప్పుడు ఈ నెలంతా డైలీ ఉంటుందన్నా లేదంటే ఆదివారం గురువారం ఇట్లా బోనాలు ఎత్తిన రోజు మాత్రమే? అంతే, ఆదివారం గురువారం ఉంటుంది, అంతే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు అసలు పేమెంట్ తీసుకోలేదు? పేమెంట్ తీసుకోవాలి, ఎవరైనా చెప్తేనే ఆ గుడి వాళ్ళకే చెప్తాం ఇంత అమౌంట్ అవుతుంది, ఆ సామాన్ ఖర్చు ఏమని చెప్పండి, అదే మేము పాటించుకుంటూ వస్తున్నాం. ఇప్పటివరకు అయితే ఎవరికి అడగలేదు, డిమాండ్ చేయలేదు, ఏం అడగలేదు. ఎవరైనా మామూలుగా ఇట్లా అంటే దక్షిణ లాగా అట్లా ఇస్తుంటారా? నార్మల్ గా అలా ఇస్తే తీసుకుంటారా? ఇప్పుడు గుడి వాళ్ళు వేసాం, బట్టలు పెడతారు, ఒకళ్ళు ఏమన్నా అట్లా కట్నం పెడతారు, అట్లా తీసుకుంటుంటారు. మేము అడగం ఫోర్స్ గా మీరు ఇంత ఇవ్వాలి మాకు ఇంత చేయాలని మేము ఎప్పుడు అడగలేదు. ఓకే అన్న, మీరు మీ నాన్నని చూసిన తర్వాత మీ గెటప్ వేయాలనిపించింది, మీరు వేశారు, తర్వాత మీ పిల్లలు అలా మళ్ళీ వచ్చే అవకాశం? కంపల్సరీ అమ్మా, మా పిల్లలు వేస్తా అంటే ఖచ్చితంగా వేపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు నేను డ్రాప్ అయ్యే ముందు తనకి చెప్తాను, నా ఎంబడి ఒక 2-3 years వేయించుకొని అలవాటు చేశాక నేను
వెంబడి ఉంటాను తర్వాత. సంతోషం అన్న, నిజంగా మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ విలువైన సమయంలోంచి కొంత సమయాన్ని మాకు మా ప్రేక్షకుల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. ఏం లేదమ్మా, నమస్కారం.